కష్టం తిని పెరిగిన నిన్ను నువ్వు తప్పు చేస్తే అందుకు కొట్టే హక్కు ఆయనకి లేదా? పెట్టిన చెయ్యిని తిన్న కడుపుని మర్చిపోయి పొగరు పట్టి తన్నుకుంటున్నావా? నీకు పక్షులకున్నపాటి జ్ఞానం లేదు, పశువులకున్నపాటి ప్రేమ లేదు. నీది పేడ పొరుగు కన్నా హీనమైన బతుకురా. ఛీ! మీ అమ్మ కడుపున పుట్టని వాడని ఒక్క కారణంతో ఆయన నెరవేర్చిన బాధ్యతల్ని మర్చిపోయావా? ఏ నువ్వు తప్పు చేస్తే నిలదీసే అధికారం ఆయనకి లేదా? నిన్నెప్పుడు ఆయన వేరేగా చూడలేదు కదరా. ఎప్పుడు మా అమ్మ, మా నాన్న, నా తమ్ముడు, నా చెల్లి, నా కుటుంబం అంటూ ప్రతి క్షణం మీ క్షేమం తలచిన మనిషి ఆయన. అలాంటి మంచి మనిషి మీద చెయ్యెత్తడానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఒక తల్లి కడుపును పుట్టలేదని ఆయన నిన్ను కొడితే నువ్వు తిరిగి కొడతావా? నువ్వు అందర్నీ మోసం చేసి ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి లేపుకుపోయినప్పుడు పోలీసులు ఆయన ప్రాణాలతో చెలగాటవాడారు. నీకోసం అన్ని దెబ్బలు తిన్నాయనా నిన్ను కొడితే తప్పేంట్రా? తల్లి అల్లం పెళ్ళాం బెల్లం అని పెళ్ళైన మరుక్షణమే కన్నవాళ్ళని కాదని వదిలేసి వెళ్తున్న ఈ కాలంలో నా కుటుంబమే నాకు ముఖ్యమని భార్యని కాదని వదిలేసి మీకోసం వచ్చిన మహానుభావుడురా ఆయన. ఇంత మంచి మనిషిని కొట్టిన నువ్వు బాగుపడవురా, పురుగులు పడిపోతావు. వాడంటే బుద్ధి జ్ఞానం లేనివాడు. కాని నువ్వు ఇద్దరు పిల్లల్ని కన్న తల్లివి. నువ్వు అనాల్సిన మాటలేనా ఇవి? కనకపోతే మాత్రం నీ కడుపులో ఇంత కుళ్ళు పెంచుకుంటావా? అందుకే నీ కుళ్ళు కడుపున ఆయన పుట్టలేదు. చిన్నతనం నుంచి నీ చీర కొంగు పట్టుకొని నిన్నే అమ్మ అమ్మ అని పిలిచారే, నిన్నే తల్లని దేవతని తలిచారే, అలాంటి మనిషిని పట్టుకొని నువ్వెవర్రా అని ఎలా అనగలిగావు? నువ్వసలు మనిషివేనా? బుద్ధెరిగిన దగ్గర నుంచి మీకోసం కష్టపడి అలసి సొలసి వచ్చినప్పుడు ఎప్పుడన్నా అడిగావా నువ్వెవర్రా మా కోసం కష్టపడ్డానికి అని? తను పనికెళ్ళి తమ్ముడికి చెల్లెలికి ఏవేవో తెచ్చారే, వీళ్ల బాధ్యత తీసుకొని చదివించారే, అప్పుడెప్పుడన్నా అడిగావా నువ్వెవర్రా బాధ్యత తీసుకోవడానికి అని? ఎన్నిసార్లు మీ అవసరాలకి, మీ ఇబ్బందులకి, మీ కష్ట నష్టాలకి డబ్బులు అడుగుంటావు. అప్పుడెప్పుడన్నా అనుకున్నావా వీడెవడో ఎందుకు అడగాలి అని? నీ కన్న కొడుకు 1,00,000 రూపాయలు కావాలి అని అడిగినప్పుడు నేను ఎందుకండి అప్పుల అప్పు అవసరమా అని భారీగా అంటే నా కొడుకు మనసు మార్చావని నాతో నిష్ఠూరంగా మాట్లాడావు. అప్పుడు తెలీదా నీ కొడుకు కాదని, నీ కడుపును పుట్టలేదని? నీ అవసరానికి కొడుకు కాకపోతే పరాయివాడు. అప్పుడున్న కొడుకు ఇప్పుడెలా కాకుండా పోయాడు? వీడు వెళ్ళిపోయినప్పుడు పోలీస్ స్టేషన్లో గొడ్డుని బాధనట్టు ఆయన బాదుతుంటే నీ మనసుకి కాస్తైనా బాధ కలగలేదా? కన్న తల్లి ప్రేమ లేకపోయినా కనీసం పెంచిన ప్రేమకైనా నీకు బాధ అనిపించలేదా? అసలు నాకు తెలిసి నీకు ఆయన మీద ప్రేమే లేదు. నీకు ప్రేమంటే ఏంటో తెలీదు. నాకమ్మ లేదుగా అమ్మా. అమ్మా 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 చూడండి, ఆయన చూడండి. మన ధ్యాసలో లేకపోయినా ఆయన ధ్యాసంతా అమ్మ మీదే ఉంది. కానీ నువ్వు నీ బిడ్డలు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన్ని ఒక యంత్రాన్ని చేశావు. చూడండి, మంచి వాళ్ళ నోరు కొడితే
మన నోటికి ఏమీ లేకుండా పోతుంది. ఆ దేవుడు ఖచ్చితంగా కఠినమైన శిక్ష విధిస్తాడు. ఎత్తిన చెయ్యి తిట్టిన నోరుకి తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది. ఆ భగవంతుడు మీకు సరైన గుణపాఠం చెప్తాడు. మీ అందరూ సర్వనాశనం అయిపోతారు. లేదు నాకు. అమ్మ లేదు కదా నాకు. ఏమండి, ఏమైంది మీకు? ఏమండి, నేనండి, అచ్చన్నండి. అమ్మ లేదు. అలా అనకండి, అలా అనకండి. చూడండి, మీకెవరూ లేకపోవడం ఏంటండి? నేనున్నానండి. నేను మీ అర్చన్ని. మీకోసమే వచ్చాను. నన్ను చూడండి, ఒక్కసారి చూడండి. ఇక మీదట మీకెవరు లేరనే ఆలోచన మీకు రాకూడదు. నేనున్నానండి. లేదు. అమ్మ లేదుగా. ఇక మీదట అన్నీ నేనేనండి, అన్నీ నేనే. నన్ను చూడండి. ఏమండి, ఏమండి, ఇలా రండి, పడుకోండి, రండి. మీకేం కాదండి, పడుకోండి. కాసేపు కళ్ళు మూసుకొని పడుకోండి. నిద్రపోండి, ప్రశాంతంగా నిద్రపోండి. వాసు, వాసు, లే వాసు. మీ అమ్మని మీ నాన్న కొడుతున్నట్టున్నాడు. లే వాసు. వాసు, వాసు, బయట అరుపులు కేకలు ఏదో అవుతున్నట్టుంది. లే వాసు. అబ్బా, నువ్వు దానివి మంచి నిద్రను పాడు చేస్తున్నావు. అవునరా, నీకెంత ధైర్యం ఉంటే వాడి మీద చెయ్యొత్తావురా నువ్వు? ఇప్పుడు తాగేసి వచ్చి ఆ విషయాలను అడుగుతున్నావా? నేనేం తాగి రాలేదురా. ఆ విషయం తెలిసి మనసు విరిగి మాట్లాడుతున్నాను. ఆడి మీద చెయ్యొత్తావురా నువ్వు? దీన్ని నువ్వెవడమని అడుగుతుందా ఇది? ఎరా, అంత పెద్దోళ్ళు అయిపోయారా? అంత మనగాళ్ళు అయిపోయారా? వాడిని అడిగి అంత పెద్ద మనుషులు అయిపోయారా? పనికి మాలిన పనులు చేసిన మీరు బతికి బట్ట కట్టారా? కుళ్ళి కుళ్ళి చస్తారు. మీరు మనుషులు కాదు, మృగాలు. మృగాల కంటే క్రూరమైన వాళ్ళరా మీరు. ఆపేయ్, అక్కడితో ఆపేయ్. ఊరికే నోటుకొచ్చినట్లు వాగొద్దు. మాట అదుపులో పెట్టుకోకపోతే మ్యాటర్ మొరలా ఉంటుంది. ఏంట్రా వేలు చూపిస్తున్నావు? వేలుతో పాటు చెయ్యగా తీసేస్తావు.
రేయ్ నన్నే తోస్తావురా నువ్వు? రారా రారా చూసుకుందాం రారా నిన్ను. రేయ్ రారా రారా కొట్టు. వదలమ్మా. కొట్టరా ఏంటి? చూస్తాను కొట్టరా. మర్యాదగా కొట్టు. చెప్తున్నా, కొట్టు. ఆ తర్వాత కన్న తండ్రి వరకు కూడా చూడను. ఏయ్, వాసు రాస్కెల్! చెయ్యాల్సిందంతా చేసి అందరినీ కొట్టడానికి బయలుదేరావురా? అసలు నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావురా? నువ్వేం పెద్ద రౌడీవా, పహిల్వాన్వా, పెద్ద వీరుడి అనుకుంటున్నావా, మగధీరుడి అనుకుంటున్నావా? చిల్లర వెధవా. అన్నయ్యను కొట్టావు, ఇప్పుడు తండ్రిని కొట్టబోతున్నావు. అంత తడపగురేంట్రా నీకు? నెత్తిన రూపాయి పెడితే ₹1 కూడా నిన్నెవరూ కొనర్రా? పావలాపాటి విలువలేని నీకు ఇంత అహంకారం దేనికిరా? ఇక మీదట ఎవరి మీదనైనా చెయ్యెత్తావో నరికి పారేస్తా. నా సంగతి నీకు తెలియదు, జాగ్రత్త. ఏరా ఏంట్రా ఇదంతా? మీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు మీరు మనుషులేనా కాదా? నువ్వో స్వార్థపరురాలి. ఆ విషయం నాకు నువ్వీ గడపలో అడుగుపెట్టిన దగ్గర నుంచి తెలుసు. నేను నిన్ను బాగా గమనిస్తూనే ఉన్నాను. మరీ ఇంత స్వార్థపరురాలివని, నీ స్వార్థాన్ని ఈ స్థాయికి పెంచి పోషిస్తావని నేను ఊహించలేదు. వయసుతో పాటు స్వార్థాన్ని కూడా పెంచావన్నమాట. సత్య ప్రమాణంగా ఇప్పుడు నేను ఒక మాట చెబుతున్నాను. స్వార్థానికి అసలు సిసలైన ప్రతిరూపం నువ్వే, ముమ్మాటికి నువ్వే. నీకోసం, నీ పిల్లల కోసం గోపిని పనిలోకి పంపి వాడి కష్టాల్ని కమ్మగా తింటున్నారని తెలుసు. కానీ ఇప్పుడు ఇలా నీ కన్న కొడుకు కోసం వాణ్ణి చేస్తావని, దూరంగా ఉంచటానికి దాచిన రహస్యాన్ని విప్పి చెబుతావని నేను అనుకోలేదు. అందరి గొంతులు కోసి నీ సుఖం నువ్వు చూసుకుంటావా అని అడిగితే తప్ప వాణ్ణి కొడతారా? నువ్వు చూస్తూ నుంచుంటావా? అయిపోయిందిరా, అంతా నాశనం అయిపోయింది. ప్రేమతో అందరినీ నెత్తిన పెట్టుకున్నందుకు నా నెత్తిన బాగా ముట్టారు. నా తల తీసేశారు. నా పాపం నేను అనుభవించాల్సిందే. నాకంటూ ఎటూ ఓ కుటుంబం లేదు. నా తమ్ముడి కుటుంబమే నా కుటుంబం అనుకుంటే స్వార్థంతో ఆపేక్ష పడే వాళ్ళందరినీ మాటలతో చంపేస్తున్నారు కదరా, చంపేస్తున్నారు. నిలువెల్లా స్వార్థం నిండిన వాళ్ళురా మీరు. మీ స్వార్థం కోసం ఏమైనా చేస్తారు, దేనికి వెనకాడరు. బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, మానవ సంబంధాలు చూడలేని కబోదులురా మీరంతా. చేచే మీ జన్మనికి ఇంతేరా. అన్నయ్య నన్ను తప్పుగా అనుకో. నాకు ఈ విషయమే తెలియదు. తెలిసిన దగ్గర నుంచి మనసులో లేదు. అసలు నేను మనిషి అన్న మాటే మర్చిపోయి దాన్ని కొట్టాను అన్నయ్య. వాడు ఎలాంటి మనిషి? ఈ కుటుంబం కోసం గొడ్డు చాకరీ చేశాడు. ఈ కుటుంబం కోసం ప్రతిక్షణం ఆరాటపడ్డాడు. అన్ని విధాలా ఆదుకున్నాడు, కష్టాల్లో కాపాడాడు. అలాంటి వాణ్ణి నువ్వెవడమో అడిగిందన్నయ్య. అసలు వద్దన్నయ్య, నన్ను ఆపకన్నయ్య. నాలో ఆవేశం ఇంకా చల్లారలేదు. ఇది గోపిని నువ్వెవరో అడుగుతుందా? అలా అడిగిన మరుక్షణం వాడి మనసు ఎంత క్షోభపడిందో, విలవెల్లాడిందో నీకు తెలుసా అన్నయ్య? అలా అన్నందుకు దీన్ని నరికి పోగులు పెట్టాలన్నయ్య. జై వెళ్ళు, వెళ్ళవే. వాడి ముందు చెంపలేసుకుని గుంజులు తీస్తూ క్షమాపణ కోరవే. వాడు మనసు పూర్తిగా నిన్ను క్షమించాను అనేంత వరకు ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. వెళ్ళు, లేదా నిన్ను తరివేస్తాను. రావే రా. వద్దు. ఎవరు ఆయన దగ్గరికి రావద్దు. ఆయన దగ్గర క్షమాపణలు అడగాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఆయన ఈ కుటుంబం కోసం పడ్డ శ్రమ చాలు. చేసిన కష్టం సరిపోయింది. ప్రస్తుతానికి
ఆయన పిచ్చి పట్టిన మనిషిలా తనలో తానే మాట్లాడుకుంటూ మదన పడుతున్నారు. ఇప్పుడే నేను ఆయనకు అన్నీ అయ్యి నచ్చ చెప్పి నిద్రపుచ్చాను. చాలా ఏళ్ల తరువాత ఆయన ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆయన ప్రశాంతతని దూరం చేయకండి. ఆయన నిద్రపోనివ్వండి.